శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ఏకోనత్రింశోధ్యాయ దక్షయజ్ఞములో సతి. బ్రహ్మ ఉవాచ దాక్షాయణీ గతా తత్ర యత్ర యజ్ఞో మహాప్రభః సురాసుర మునీంద్రాది కుతూహల సమన్వితః స్వపితుర్భవనం తత్ర నానాశ్చర్య సమన్వితం దదర్శ సుప్రభం చారు సురర్షి గణసంయుతం ద్వారి స్థితా తదా దేవి హ్యవరుహ్య నిజాసనాత్ నందినోభ్యంతరం శీఘ్రమేకైవ గచ్చదద్వరం ఆగతం చ సతీం దృష్ట్వా సిక్నీమాత యశస్విని అకరోదాదరం తస్య భగిన్యశ్చ యథోచితం. బ్రహ్మ ఇట్లు పలికెను, దక్షుని యజ్ఞము మహాప్రభతో కొనసాగుచుండెను. దేవతలు, రాక్షసులు, మునులు, ఇంద్రాది దిక్పాలకులు ఉత్సాహముతో దానిలో పాల్గొనిరి. దక్షపుత్రి అచటకు వెళ్ళెను. అనేక వింతలతో కూడినది, గొప్ప కాంతి గలది, దేవతల ఋషుల గణములతో కూడినది అగు తన తండ్రి ప్రాసాదము ఆమె అచట చూచెను. అప్పుడు ఆ దేవి ద్వారము వద్ద తన వాహనముగు నంది నుండి దిగి వెంటనే ఆమె ఒక్కతయే లోపలకు యజ్ఞశాలకు వెళ్ళెను. యశస్వినియగు ఆమె తల్లి అసిక్ని మరియు సోదరీవనులు ఆమెకు ఉచితమగు మర్యాదలు చేసిరి. నాకరోదాదరం తక్షో దృష్ట్వా తామపి కించన నాణ్యోపి తద్భయాత్తత్ర శివమాయా విమోహితః అధసా మాతరం దేవి పితరం చ సతీమునే అనమద్విస్మితాత్యంతం సర్వలోక పరాభవాత్ భాగాన పశ్యద్దేవానాం హర్యాదీనాం తదధ్వరే న శంభు భాగమకరోత్ క్రోధం దుర్విషహం సతి. దక్షుడు ఆమెను చూచెను, కానీ ఎట్టి ఆధారమును చూపలేదు. శివమాయచే విమోహితులైన ఇతరులు కూడా వాని భయముచే ఆమెను ఆదరింపలేదు. ఓ మహర్షి, ఈ విధముగా సర్వుల అనాదరమునకు గురి అయిన ఆ సతి మిక్కిలి ఆశ్చర్యమును పొంది తల్లికి తండ్రికి నమస్కరించెను. ఆ యజ్ఞములో విష్ణువు మొదలగు దేవతలకు ఇయ్యబడిన హవిర్భాగములను ఆమె చూచెను. కానీ దక్షుడు శంభునకు భాగమునియలేదు. సతీదేవికి పట్టరాని కోపము కలిగెను. తదా దక్షం దహంతీవ రుషాపూర్ణ సతీభృశం క్రూరదృష్ట్యా విలోక్యైవ సర్వానప్యవమానిత. ఈ విధముగా అవమానింపబడిన సతీదేవి మిక్కిలి క్రోధమును పొంది దక్షుని దహించివేయునాయన్నట్లు చూచెను. మరియు ఇతరులను కూడా భయమును కొల్పు దృష్టితో చూచెను. సత్యువాచ అనాహూతస్త్వయా కస్మాత్ చెంబు పరమశోభనః ఏన పూతమిదం విశ్వం సమగ్రం సచరాచరం యజ్ఞో యజ్ఞ విదాం శ్రేష్టో యజ్ఞాంగో యజ్ఞదక్షిణః యజ్ఞకర్తా చ యస్యంభుస్తం వినాచ కథం మఖః యస్య స్మరణమాత్రేణ సర్వం పూతం పవిత్యహో వినాతేన కృతం సర్వమపవిత్రం భవిష్యతి ద్రవ్యమంత్రాదికం సర్వం హవ్యం కవ్యం చ యన్మయం శంభునాహి వినాతేన కథం యజ్ఞ ప్రవర్తితః. సతి ఇట్లు పలికెను, పరమ మంగళ స్వరూపుడగు శంభుని నీవేళ ఆహ్వానించలేదు. ఆయన ఈ చరాచర జగత్తునంతటకును పవిత్రతను ఆపాదించుచున్నాడు. యజ్ఞస్వరూపుడు, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు, యజ్ఞము అంగముగా గలవాడు, యజ్ఞములోని దక్షిణ స్వరూపముగా గలవాడు. సోమయాది స్వరూపుడగు శంభుడు లేని యజ్ఞము ఎట్లు సంభవము? ఆయనను స్మరించినంత మాత్రాన సర్వము పవిత్రమగును. ఆశ్చర్యము, ఆయన యొక్క స్మరణ లేని కర్మలన్నీ అపవిత్రములగును. యజ్ఞ ద్రవ్యములు, మంత్రములు, దేవతలకిచ్చే హవిర్భాగములు, పితరులకిచ్చే కవ్యము ఇత్యాది సర్వము ఆయన యొక్క స్వరూపమే. అట్టి శంభుడు లేని యజ్ఞము ఎట్లు ప్రవర్తిల్లుచున్నది? కిం శివం సురసామాన్యం మత్వాకార్షీరనాదరం భ్రష్టబుద్ధిర్భవానద్య జాతోసి జనకాధమ విష్ణుబ్రహ్మా దయోదేవా యం సంసేవ్య మహేశ్వరం ప్రాప్తా స్వపదవీం సర్వేతం న జానా సిరేహరం ఏతే కథం సమాయాత విష్ణుబ్రహ్మా దయస్సురాః తవ యజ్ఞే వినాశంబుం స్వప్రభుం వనయస్తథా. ఓరి తండ్రి, నీవు అధముడవు. శివుని ఒక సామాన్య సురునిగా భావించి నీవు అనాదరము చేసితివి. ఈనాటికి నీ బుద్ధి భ్రష్టమైనది. ఓరి, ఏ మహేశ్వరుని సేవించి విష్ణు బ్రహ్మాది దేవతలందరూ తమ తమ పదవులను పొందినారో అట్టి హరుని ఎరుగకున్నావు. విష్ణు బ్రహ్మాది దేవతలు, ఈ మహర్షులు తమ ప్రభువుకు శంభుడు లేని ఈ నీ యజ్ఞమునకు ఎట్లు ఇచ్చేసిరి? బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా పరమేశాని విష్ణువాదీన్ సకలాన్ ప్రతి పృథగవోచత్స భర్త్సయంతి భవాత్మిక. బ్రహ్మ ఇట్లు పలికెను, శివస్వరూపిణి పరమేశ్వరి ఆ సతి ఇట్లు పలికి మరల విష్ణువాదులందరినీ వేర్వేరుగా భయము కలిగించుచున్నదై ఇట్లు పలికెను. సత్యువాచ హే విష్ణో త్వం మహాదేవం కిం న జానాసి తత్వతః సగుణం నిర్గుణం చాపి శృతయోయం వదంతిః.
యద్యపి త్వాం కరం దత్వా బహువారం మహేశ్వరః అశిక్షయత్పురా సాల్వ ప్రముఖాకృతిభిర్హరే తదపి జ్ఞానమాయాతం నతే చేతసి దుర్మతే భాగార్ధి దక్షయజ్ఞేస్మిన్ శివం స్వస్వామినం వినా పురా పంచముఖో భూత్వా గర్వితోసి సదాశివం కృతశ్చతుర్ముఖస్తేన విస్మృతోపి తదద్భుతం. సతీ ఇట్లు పలికెను, ఓ విష్ణు, నీవు మహాదేవుని స్వరూపము నెరుంగవా? వేదములాయనను సగుణుడనియు నిర్గుణుడనియు కూడా వర్ణించుచున్నవి గదా. ఓ హరి, పూర్వము మహేశ్వరుడు అనేక పర్యాయములు నీకు చేయూతనిచ్చి నీవు వరాహాది అవతారములను ధరించుటకు ఆవశ్యకమగు శిక్షణనిచ్చియుండెను. ఓరి దుష్టబుద్ధి, అయినను నీకు మనస్సులో జ్ఞానం ఉదయించలేదు. నీ ప్రభువగు శివుడు లేని ఈ దక్షయజ్ఞ యజ్ఞమునకు భాగమును గోరి వచ్చితివి. ఓరి బ్రహ్మ, పూర్వము నీవు 5 ముఖములు గలవాడవై సదాశివుని ఎదుట గర్వమును చూపగా ఆయన నిన్ను 4 ముఖములు గలవానిగా చేసెను. నీవు ఆ అద్భుతమును విస్మరించితివి. ఇంద్రత్వం కిం న జానాపి మహాదేవస్య విక్రమం భస్మభూత పవిస్తేహి హరేణ క్రూరకర్మణ. హే సురాహ, కిం న జానీధ మహాదేవస్య విక్రమం అత్రే వశిష్ఠ మునయో యుష్మాభిః కిం కృతం త్విహ భిక్షాటనం చ కృతవాన్ పురా దారువనే విభుః శప్తో యద్భిక్షుకో రుద్రో భవద్భిర్మునిభిస్తదా శప్తేనాపి చ రుద్రేణ యత్కృతం విస్మృతం కథం తల్లింగేనాఖిలం దగ్ధం భువనం సచరాచరం. ఓరి ఇంద్ర, నీవు మహాదేవుని పరాక్రమము నెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది. ఓ దేవతలారా, మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓ ఈ అత్రి వశిష్ఠ మునులారా, మీరిచట ఏమి చేసినారు? పూర్వము దారువనములో ఆ రుద్రవిభుడు భిక్షాటనము చేసినాడు. ఏలయన ఆ సమయములో మునులకు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి. అట్లు శపించినను రుద్రుడు ఏమి చేసినాడో మరచినారా? ఏమి? లింగరూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతను దహించి వేసినాడు. సర్వే మూఢాశ్చ సంజాత విష్ణు బ్రహ్మాదయస్సురాః మునయోన్యే వినా శంభుమాగత యదిహాధ్వరే సర్వే వేదాశ్చ సంభూతా శాంగాశాస్త్రాన్ని వాగ్యతః యోసౌ వేదాంతగశంభుః కైశ్చిద్ జ్ఞాతుం న పార్యతే. విష్ణువు, బ్రహ్మ మొదలగు సర్వదేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి. ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు. బ్రహ్మవాచ ఇత్యునేక విధావాని రగదజ్జగదంబిక కోపాన్విత సతీ తత్ర హృదయేన విదూయత విష్ణాదయోఖిలా దేవ మనయో ఏచ తద్వచః మౌనభూతాస్తదా కన్యా భయవ్యాకుల మానసాః అధ దక్ష సమాకన్య స్వపుత్ర్యాస్తాదృశం వచః విలోక్య క్రూరదృష్ట్యా తాం సతీం క్రుద్ధో బ్రవీద్వచః. బ్రహ్మ ఇట్లు పలికెను, జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడి ఉన్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను. విష్ణువు మొదలగు సర్వదేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్నకుండిరి. అప్పుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి కోపమును పొంది ఇట్లు పలికెను. దక్ష ఉవాచ తవ కిం బహూనోక్తేన కార్యం నాస్తీహ సాంప్రతం గచ్చవాతిష్టవా భద్రే కస్మాత్వం హి సమాగత అమంగళస్తు తే భర్త శివోసో గమ్యతే బుధైః అకులీనో వేదబాహ్యో భూతప్రేత పిశాచరాట్ తస్మాన్నాహ్వానితో రుద్రో యజ్ఞార్థం సుకువేషభృత్ దేవర్షి సంసది యయా జ్ఞాత్వా పుత్రి విపశ్చిత విధినా ప్రేరితేన త్వం దత్తామందేన పాపిన రుద్రాయ విదితార్థాయ చోద్దతాయ దురాత్మనే తస్మాత్ కోపం పరిత్యజ్య స్వస్థా భవ శుచిస్మితే యద్యాగతాసి యజ్ఞేస్మిన్ దాయం గృహ్ణీష్వచాత్మన. దక్షుడిట్లు పలికెను, నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు. ఇప్పుడు నీకిచ్చట పని లేదు. ఓ మంగళస్వరూపురాలా, వెళ్ళెదవా ఉండెదవా? నీవు ఏల వచ్చితివి? నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజునియు పండితులు చెప్పుచున్నారు. అందువలననే ఓ పుత్రి, విద్వాంసులకు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలుదీర్చిన ఈ యజ్ఞములకు ఆహ్వానించలేదు. బుద్ధిహీనుడు పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను వేద తాత్పర్యమును తెలియనివాడు, గర్విష్టి,
దుర్మార్గుడునగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసి తిని. ఓ స్వచ్ఛమగు చిరునగువు గలదానా, కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైనను వచ్చితివిగాన దీనిలో పాలు పంచుకొనుము. బ్రహ్మోవాచ దక్షేణోక్తేతి సా పుత్రి సతీ త్రైలోక్య పూజిత. నిందాయుక్తం స్వపితరం దృష్ట్వా సీదృశితాభృశం. అచింతయత్తదాసేతి కథం యాస్యామి శంకరం. శంకరం దృష్టు కామాహం పృష్టా వక్ష్యే కిముత్తరం. అధ ప్రోవాచ పితరం దక్షం తం దుష్టమానసం. నిశ్వసంతి ఋషావిష్ట సా సతీ త్రిజగత్ప్రసూః. బ్రహ్మ ఇట్లు పలికెను. దక్షుడిట్లు పలుకగా దక్షుని కుమార్తె ముల్లోకములకు పూజ్యురాలను అగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను. అప్పుడు ఆమె ఇట్లు తలపోసెను, నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను? నాకు శంకరుని చూడవలనని ఉన్నది. ఆయన వివరములు అడిగినచో నేను ఏమి సమాధానము ఇయ్యగలను? అప్పుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై నిట్టూర్పులను విడుచుచున్నదై దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను. సత్యువాచ యో నిందతి మహాదేవం నింద్యమానం శృణోతివా. తావుభౌ నరకం యాతో యావచ్చంద్ర దివాకరో. తస్మాత్యక్షామ్యహం దేహం ప్రవేక్ష్యామి హుతాశనం. కిం జీవితేన మే తాత శృణ్వంత్య నాదరం ప్రభో. యది సక్త స్వయం శంభో నిందకస్య విశేషతః. చింద్యాత్ప్రసహ్య రసనాం తదా శుద్ధ్యేన సంశయః. యజ్ఞశక్తో జనస్తత్ర నిరయాత్ సుపిధాయ వై. కర్ణో ధీమాన్ తతఃశుద్ధ్యే ద్వదంతీదం బుధావరాహ. సతి ఇట్లు పలికెను, ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో వారిద్దరూ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నరకంలో నుందురు. కావున నేను దేహమును వీడెదను, అగ్నిని ప్రవేశించెదను. తండ్రి, నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్నా నాకు జీవితముతో పని ఏమి? శక్తి గలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కరముగా కోసి వేయవలెను. అప్పుడు ఆ నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును. అట్లు చేయ శక్తి లేని బుద్ధిమంతులకు మానవుడు చెవులను గట్టిగా మూసుకుని అతడి నుండి తొలగిపోయినచో అతడు శుద్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు. బ్రహ్మవాచ ఇత్తముక్త్వా ధర్మనీతిం పశ్చాత్తాపమవాపస. అస్మారచ్చాంకరం వాక్యం దూయమానేన చేతస. తతః సంకృజ్య సాదక్షం నిస్సంకం ప్రాహతానపి. సర్వాన్ విష్ణాదికాన్ దేవాన్ మునీనపి సతీధ్రువం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను. అప్పుడు ఆ సతి మిక్కిలి కోపించి దక్షునితో, విష్ణువు మొదలగు దేవతలతో మరియు మునులతో అందరితో నిస్సంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను. సత్యువాచ తాతత్వం నిందకరస్యంభో పశ్చాత్తాపం గమిష్యసి. ఇహ భుక్త్వా దుఃఖమంతే యాస్యసి యాతనాం. యస్య లోకో ప్రియో నాస్తి ప్రియశ్చైవ పరాత్మనః. తస్మిన్న వైరే సర్వేస్మిన్ త్వాం వినాక ప్రతీపకః. మహద్వినిందా నాశ్చర్యం సర్వదా సత్సు శీర్ష్యకం. మహదంగ్రి రజోధ్వస్తతమస్సునైవ శోభన. శివేతి ద్వ్యక్షరం యస్య నృణాం నామ గిరేరితం. సకృత్ ప్రసంగాత్ సకల మఘమాసు విహంతి తత్. పవిత్ర కీర్తి తమలం భవాన్ ద్వేష్టి శివేతరః. అలంఘ్య శాసనం శంభు మహో సర్వేశ్వరం కలహ. సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి, నీవు శంభుని నిందించితివి, తరువాత దుఃఖించెదవు. ఇహలోకములో మహా దుఃఖమును అనుభవించి మరణించిన తరువాత నరక యాతనను పొందెదవు. ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రియుడగు ప్రాణి గాని లేడో అట్టి అజాత శత్రువుగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరూ కక్షగట్టెదరు. దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కానీ మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గల వారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు. ఏ మానవులు ఒక్కసారి శివాను 2 అక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నీ వెనువెంటనే నశించును. అమంగళుడవు దుష్టుడవు అగు నీవు పవిత్రముగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప సఖ్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడగునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము. యత్పాద పద్మం మహతాం మనోలి సునిషేవితం. సర్వార్థదం బ్రహ్మరసై సర్వార్థిభి రథాదరాత్. యద్వర్ష్యత్యర్థిర శీఘ్రం లోకస్య శివ ఆదరాత్. భవాన్ దృశ్యతి మూర్ఖత్వాత్ తస్మై చాశేష బంధవే. కిం వా శివాఖ్యమశివం త్వదన్యే విదుర్బధాః. బ్రహ్మాదయస్తం మునయః సనకాద్యాస్తథా పరే.
అవకీర్య జటాభూతై శ్మశానే స కపాలధృక్ తన్మాల్య భస్మవా జ్ఞాత్వా ప్రీత్యా వసదుదారవీః ఏ మూర్ధవిర్దధతి తచ్చరణోత్సృష్టమాదరాత్ నిర్మాల్యం మునయో దేవాస్స శివ పరమేశ్వర. మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నింటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు. శివుడు భక్తజనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వ ప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఘత్వం వలన నీవు ద్వేషమును చూపుచున్నావు. శివుడు మంగళస్వరూపుడు. శివుడు అమంగళ వేషధారియా. బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుటలేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు. విశాల హృదయుడగు ఆయన జటలను విరబోసుకొని భూతములతో కూడి శ్మశానమునందు కపాలధారి అయి కపాలమాలను భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు. ఈ సత్యమునిరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు. ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మచోదితం వేదే వివిచ్య వృత్తం చ తద్విచార్య మనీషిభిః విరోధియౌ గపద్యైకకర్తృకే చ తథాద్వయం పరబ్రహ్మణి శంభౌ తు కర్మర్చతి న కించన మావహ పదవ్యస్య పితర్యా అస్యదా స్థితా సదా యజ్ఞశాలాసువో ధూమ్ర వర్త్మభుక్తో జిహితా పరం నో వ్యక్త లింగ సతత మావధూత సుసేవిత అభిమాన మతోనత్వం కురుతాత కుబుద్ధిదృక్. వేదములో ప్రవృత్తి నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు. ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండింటిని అనుష్ఠింపజాలడు. పరబ్రహ్మయగు శంభుని యందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు. ఓ తండ్రి, ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలను అనుష్ఠించి ధూమ్ర మార్గమును పొందెదరు. మా వంటి ఆత్మజ్ఞాన పరులు మాత్రమే కర్మఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు. ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున ఓ తండ్రి, నీవు దుర్బుద్ధితో చూచి అహంకారమును పొందకుము. కిం బహూక్తేన వచనా దుష్టస్వం సర్వదా కుదీః తదుర్భవేన దేహేన నమే కించిత్ ప్రయోజనం తజ్జన్మధిగ్యో మహతాం సర్వదా వజ్రకృత్కలః పరిత్యాజ్యో విశేషేణ తత్సంబంధో విపస్థిత గోత్రం త్వదీయం భగవాన్ యదాహ వృషభధ్వజః దాక్షాయనీతి సహసాహం భవామి సుదుర్మనః తస్మాత్త్వందం గజం దేహం కుణపం గర్హితం సదా విత్సృజ్య సూనమధునా భవిష్యామి సుఖావహ. ఇన్ని మాటలేలా, నీవు దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనం ఏమీయునూ లేదు. మహాత్ములను పరిపరి విధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసులు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను. భగవాన్ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనక దాక్షాయిని అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును. కావున నీ శరీరము నుండి ఉద్భవించిన ఈ దేహము శవము వలె మిక్కిలి అశుచి అయినది, నిందితమైనది. కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను. హే సురా మునయ సర్వే యూయం శృణుత మద్వచః సర్వధానుచితం కర్మ యుష్మాకం దుష్టచేతసాం సర్వే యూయం విమూఢాహి శివనిందాః కలిప్రియాః ప్రాప్స్యంతి దండం నియతమఖిలం చ హరాధ్రువం. ఓ దేవతలారా, మునులారా, మీరందరూ నా మాటను వినుడు. దుష్టబుద్ధి గల మీరందరూ సర్వదా అనుచితమగు పని చేయుచున్నారు. శివుని నిందించి కలిని ప్రేమించు మీరందరూ మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణముగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు. బ్రహ్మోవాచ దక్ష ముక్త్వాధ్వరే తాంశ్చ వ్యరమత్సా సతీ తదా అనూజ్య చేతసా శంభుమస్మరత్ ప్రాణవల్లభం. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ఆ సతి యజ్ఞశాలయందు దక్షుని ఇతరులను ఉద్దేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీవాక్యవర్ణనం నామ 39వ. శ్రీ శివమహాపురాణంలో 2వ దేగు సతీఖండలో సతీవాక్య వర్ణనం అనే 29వ అధ్యాయము ముగిసినది.